సీఎం రేవంత్ రెడ్డిపై జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. మైక్ ఉంది కదా అని రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీలు మారిన చరిత్ర రేవంత్ రెడ్డిదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కానీ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడంటున్న కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడుతూ రాజకీయ చదువుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి అని ఒక కామెంట్ చేశారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నప్పుడు పొలిటికల్ గా ఏది పడితే అది మాట్లాడొద్దు, సమన్వయం పాటించాలా, తర్వాత ప్రజలకు ఏది అవసరమో అదే మాట్లాడాలా. అంతే తప్పితే మైక్ ముందలుందా అని చెప్పేసి ఇష్టానుసారంగా నోరు బారేసుకొని ఏది పడితే అది మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదనేటువంటిది స్పష్టం. కేంద్రంలో మోదీ సహకారం ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు కిషన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మీరు కామెంట్ చేస్తున్నారు, మేము ఎట్లా చూడాలి? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత ఆయనకు లేదు. ఫస్ట్ కిషన్ రెడ్డి గారు శక్తివంతుడు, నేను బలహీనుడు అనుకున్నప్పుడు వదిలేసిపోవడం మంచిది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే చాలా మంచిది, చాలా సంతోషం. తెలంగాణ ప్రజలు వేరే ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నవాడు ఏది మాట్లాడాలో అదే అంటున్నా, ఏది మాట్లాడాలో అదే మాట్లాడితే మంచిది. కిషన్ రెడ్డి మీకులాగా పార్టీలు మారలేదు, కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సీఎం కి లేదు మీరు అంటున్నారు. అంటే పార్టీలు మారిన వాళ్ళు మీ పార్టీలో లేరంటారా? పార్టీలు మారినా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేసి గెలిచి మాట్లాడుతున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కదా గెలిచినాడు కదా, గెలిచి సీఎం అయ్యారు కదా. కాబట్టి ఒక పార్టీ కాదు కదా మారేది. ఎంపీ హోతాడు గెలిచిండు, ఎమ్మెల్యే హోతాడు గెలిచిండు, ఎమ్మెల్సీ హోతాని మీద గెలిచిండు, జెడ్పీటీ హోతాని మీద గెలిచిండు. రాజకీయాలలో అవన్నీ కామన్ అయిపోయినాయి కదా. అంటే అధికార పార్టీలోకి వెళ్ళడం, అక్కడ అనుభవించడం, మళ్ళీ రాజకీయాలు కామన్ కావచ్చు కానీ ముఖ్యమంత్రి కామన్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హఠాన్ అంటే లక్కుల ముఖ్యమంత్రి అయ్యిండు, దాన్ని నిలుపుకోమని అంటున్నాం మేము. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి కాలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ వేసి తర్వాతనే కదా పార్టీని బలోపేతం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆయన ఏం బలోపేతం చేయలే. కాంగ్రెస్ పార్టీ సుధా కాంగ్రెస్ పార్టీ లెక్కనే ఉంది. ఈయన వచ్చి అచానక్ లక్కుల ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఎలాంటి కష్టం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారంటే అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది, దాన్ని మళ్ళీ ఒక స్థాయికి తేవడంలో ఆయన కృషి ఎంతో ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి. కిషన్ రెడ్డిని పదే పదే చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి స్థాయి తగ్గించుకోవడానికి, అలాంటప్పుడు కిషన్ రెడ్డి స్థాయి ఒకటే అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా కేంద్రం ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తుంది కానీ రాష్ట్రం వినతులు అవి ఇవ్వగానే చెప్పేసి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో ఎన్యూ న్యూస్ భవిత.